మంచిగా మా షెట్టు జాంకాయలు తెంపిస్తా. మా అమ్మ చేసిన సేమియా కుండలో దాచిపెట్టింది, దాంట్లో ఒక షాయి గ్లాసు నీకు కూడా తాగిపిస్తా. అట్లనే నాకు మా నాయన 2 బిస్కెట్ పొట్లాలు కొనిచ్చిండు, దాంట్లో ఒకటి నీకు కూడా ఇస్తా, సరేనా? మరతో మా ఇంటికి అని చిన్నప్పుడు తోటి పోరగాన్లను ఉబ్బిచ్చి ఊరిచ్చి తీసుకుపోయేది కదా. కానీ తీరవాడిని నమ్మి మన ఇంటికి వచ్చినాక ఆశ దోశ అప్పడం వడ అని అనేది కదా. చిన్నప్పటి ఊరు ముచ్చట్లు మస్తు సంబరంగా ఉంటాయి కదా. కానీ గిదే ఆటను పెద్దవేరు నాకు ఆడుకుంటామా? కానీ ఒక ఆయనే దీనికి 10 ఇంతలు ఆడుకున్నాడట. మా సుజాత చెప్పినట్టు పెద్దోళ్ళతోని చిన్న పోరగాళ్ళు ఆడుకున్నది ఈ పెద్ద మనిషే. ఎవరితోటి అనుకుంటున్నారు? దొంగ పైసలు పట్టుకునే ఏసీబీ ఆఫీసర్లతోనే దొంగ పోలీసు ఆట ఆడుకున్నాడు. అసలు ముచ్చట ఏంటంటే, నా తాన కోట్ల రూపాయలు ఉన్నాయని ఏసీబీ వాళ్ళకి చెప్తే ఆగమాగం అయ్యారు కదా. అబ్బర కొండే పైసల కొండే దొరికిందని సంకలు గుద్దుకొని రాత్రికి రాత్రి గత్తర వేసిర్రు కదా. ఆయనే ఇటు పెద్ద మనిషి. ఇగో లోపలన్నాడు ఇప్పుడు. ఎల్లు నాయనా ఎల్లు, పరద తీసుకొని బయటికి వెళ్ళు, నీ మొహం చూడాలే. నువ్వు చేతులు పట్టుకున్న ఆ కోట్ల కట్టలని చూడాలి. నీ కెమెరాలు పాడగానికి ఇంతంత దొరికితే ఉరికొస్తారు. జరుగురి నాయన జరుగురి, చూడనీర్రి. షెట్లలో పెట్టిండి అయ్యింది, దీర్ఘంగా చూస్తున్నాడు. తవ్వుకొస్తున్నట్టున్నాడు కదా పెరట్లో పెట్టిన పైసలను. ఏది రానీరి ఆగోరో ఉత్త చేతులతోనే వస్తున్నాడు. ఓ సారు, కోట్లేవే కట్టలేవే, ఏడబెట్టినవు, ఏ సందులో దాచినవు? అయ్యో కొద్దిగా చెప్పరాదు? అరే నవ్వుకుంటూ ఉత్తనే పోవటను. అరే జర జరుగురే ఈ లేకరన్నలు, కొద్దిగా చెప్పు అని రూపాయల ముచ్చట్ని అడుగుతుంటే మనల్ని అడుక్కునేటోళ్ళు అనుకుంటున్నట్టున్నాడు సారు, పెద్ద సారు. అవి చూసినావా, ఎంతకిచ్చినా బుదుగరికి ఇచ్చినా ఒక్క ముక్క కూడా చెప్తలేడు. మరి పోలీసు వాళ్ళకి ఏమైనా చెప్పిండు అనుకుంటురా? కొండంత రాందీసి పనికిరాని పాట పాడినట్టు అంతుత్తదే చేసిండట. ఆశ దోశ అప్పడం వడ అని సాటుకు తీసుకుపోయి సంకలు కూతుకుండట. వానివీని ముచ్చట చెప్పి మెస్లకుండా మూలకు కూర్చున్నాడట. ఎట్లున్నది మోడీ సార్ చేసిన నోట్ల రాదు ముచ్చట.